వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ లో గుట్కా తింటున్న మంత్రులు. నిషేధిత గుట్కా పట్ల మంత్రుల తీరుపై దాసోజు శ్రవణ్ విమర్శలు. గోదావరి ఖనిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణలో రెండు వర్గాల మధ్య తోపులాట. జాతీయ స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. కార్యాచరణ చేస్తున్న కార్మిక సంఘాలు. అమలాపురంలో పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. విజయవాడలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గం సమావేశం. పార్టీ బలోపేతంపై విస్తృత చర్చ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బ్యాన్ చేసిన గుట్కా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, గంగుల కమలాకర్ కు ఎక్కడి నుంచి దొరికిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నిషేధిత గుట్కాను ఇద్దరు మంత్రులు దొంగల్లా తింటున్నారని అన్నారు. క్రేన్ ఒక పొడో అయితే దాచుకుని తినాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అది కూడా ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగానే తిన్నారన్నారు. ఇలాంటి సన్నాసులను సీఎం కేసీఆర్ మా మీద మంత్రులుగా రుద్దిండు. ఇలాంటి వారితో బంగారు తెలంగాణ సాధ్యమా అని దాసోజు ప్రశ్నించారు. అంతేకాదు ఈ మంత్రులపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు దాసోజు. తెలంగాణలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈ మంత్రులకు ఎలా దొరికింది? బంధు పెట్టిన గుట్కను తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలా లేదా అంటూ వీడియో విడుదల చేశారు దాసోజు శ్రవణ్. నమస్కారం. చూశారు కదా ఈ వీడియో. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గంగుల కమలాకర్ గారు ఇద్దరు కూడా దొంగల లెక్క ఏ రకంగా బ్యాన్ చేయబడ్డటువంటి పొగాకు గుట్కా ఏ రకంగా తింటా ఉన్నారు. అదేదో క్రేన్ ఒక్కపడో లేకపోతే ఇలాచీలో లవంగాలో తింటే దాచుకొని తినవలసిన అవసరం లేదు. స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళు గుట్కా తింటున్నారని చెప్పని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుట్కా? ఎవరిచ్చినారు ఈ గుట్కా? ఈ స్మగ్లర్స్ ఎవరు? ఆ స్మగ్లర్స్ ద్వారా వీళ్ళకి ఎట్లా అందుబాటులో వస్తుంది? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ఈ రకంగా బ్యాన్ చేయబడ్డటువంటి ఒక పదార్థాలు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో జరుగుతూ ఉంటే బయటకు వచ్చి ఈ రకంగా తినేటువంటి పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు మంత్రులు తింటా ఉంటే మూడో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి, యూత్ సర్వీసెస్ మంత్రి, ఆయనను ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నాడు. ఏంది? సిగ్గుపడాలా, నవ్వాలా, ఏడవాలా? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఇటువంటి సన్నాసిగాళ్ళందరినీ మీరు మంత్రులుగా తయారు చేసి మా మీద రుద్దినారు, సరే, కానీ ఈ రోజు వీళ్ల వల్ల బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ ఇంత బాహాటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వీళ్ళు చేస్తున్న తప్పులు బహిర్గతమవుతున్నప్పటికీ కూడా మీరెందుకు చర్యలు తీసుకోవట్లేరు? మీరెందుకు దుట్టరాష్ట్రం లెక్క వ్యవహరిస్తా ఉన్నారు? పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మెగా OCP 5 పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నడుమ రాజకీయ రగడ నెలకొంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ పక్కన పెట్టి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కాంగ్రెస్ పార్టీ నాయకులతో వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఇరు పార్టీల మధ్య గొడవ మొదలైంది. కాంగ్రెస్ హయాంలో 3 ఓసీలు పురుడు పోసుకున్నాయని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా వారిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని పుట్ట మధు విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జెడ్పీ చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది. పోలీసులు ఇరు వర్గాల నాయకులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. నిరంతరం సరఫరా చేయడానికి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముందు తిరగలిగినట్టుగా
వద్దు వద్దు వద్దురా శ్రీధర్ బాబు గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి సంవత్సరం 7 నెలలుగా పనిచేస్తున్నాను. మీ అనుమతి కాదు మీలాగా వచ్చిన మా ఇతరులు సపోర్ట్ జరుగుతుంది. దయచేసి ఈ ప్రాంత పక్షాల రామాగుండం నుంచి చూడండి. విశాఖ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేసిన ఉద్యమానికి జనసేన నేత కోన తాతారావు పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రారంభించి ఈ శిబిరానికి జనసేన పార్టీ నుంచి సంఘీభావం తెలియజేయడం కోసం చెప్పేసి విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రైవేటీకరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. అందుకు 154 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నిర్వాసితులు, ఒక పక్క విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో చేస్తున్న ఉద్యోగులు శిబిరాలకు ఇవాళ వచ్చి సంఘీభావం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ నుంచి మొదలైంది కాదు ఈ సంఘీభావం. ఈ ఉద్యమం మొదలుపెట్టిన తొలి దశ నుంచి జనసేన పార్టీ వీళ్ళకి అందరికీ మద్దతుగా ఉంది. ఈ మద్దతుతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో జనసేన పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందులో భాగంగానే మొన్న జరిగిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో ఇది ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. ఉక్కు పరిశ్రమ అనేటువంటిది విశాఖపట్నానికి సంబంధించింది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలది, తెలుగువారి తాలూకా ఆత్మాభిమానంతో కూడుకున్నది. దీన్ని మనం జనసేన పార్టీ తరఫున మన బాధ్యత చిత్తశుద్ధితో మనం దీన్ని కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ప్రభుత్వ రంగంలో ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఓ నిర్ణయం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ఉక్కు శిబిరాలు 2 ఏవైతే నిర్వాసితుల శిబిరం కానీ ఆ పక్క విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ
దీక్ష శిబిరం కానీ ఆ శిబిరానికి డైరెక్ట్గా వెళ్ళి నేను నాతో పాటు రాష్ట్ర పార్టీలో కార్యదర్శిగా ఉన్నటువంటి గడశాల అప్పారావు గారు, ఇతర మా పార్టీ నాయకులు సోమన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కలుపుకొని ఈ దీక్షా శిబిరంలో పార్టిసిపేట్ చేసి వారి సంఘీభావం తెలిపి మీరొక్కలే కాదు దీని ప్రయత్నం చేసేది, జనసేన పార్టీ మీతో పాటు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది, మీకు ఎక్కడి వరకైనా మీతో రావడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సిద్ధంగా ఉంది అని చెప్పి పంపించారు. దానికి సిద్ధం జనసేన పార్టీ. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమ ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అమలాపురంలోని ఎర్రవంతెనపై భారీ సంఖ్యలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాలో పాల్గొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితి సద్దుమణిచే ప్రయత్నం చేశారు. రైతులు వెనక్కి తగ్గిపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం. రైతులకి మాకు ధాన్యం సొమ్ములు ఇవ్వకపోగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. కనీసం మేము నిరసన తెలియజేసిన చేశారు. ఇది చాలా దారుణం. రైతాంగం సిగ్గుపడాలి. రైతాంగం అవమానపరిచారని చెప్పేసి విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వసతి శ్రీనివాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో కమల్ హాసన్పై ఎమ్మెల్యేగా వసతి శ్రీనివాసన్ విజయం సాధించిన అనంతరం విజయవాడలో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు.
2013లో తమిళనాడు రాష్ట్ర సెక్రటరీగా, 2014లో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పదవులు అలంకరించారు. అక్టోబర్ 28, 2020 భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి పూల మొక్క కూడా ఇవ్వండి. టి సునీత గారు అలాగే ఒక మొక్కను కూడా నిర్మించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కోరింది ఈ యొక్క బెజ్జం ఏదైతే ఉందో ఆ కొండ మధ్యలో బెజ్జం ఇవ్వడం వల్ల మొదట నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘాలు, వామపక్షాల, కార్మిక సంఘాలతో కలిసి 7 నెలలుగా ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి సంఘీభావంగా నిరసన చేపట్టారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ నంది రామయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నూతన్ కుమార్, కార్మిక సంఘాలు పాల్గొన్నారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటుండు. ఈరోజు రాష్ట్రంలో అన్ని భూములు అమ్ముకోవడం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. కేసీఆర్ అసలు ఈ భూములు అమ్ముతున్నట్టే పదవి నుండి దిగాలి. అసలు ఇప్పుడు సిగ్గు శరం ఉంటే పదవి నుండి దిగాలి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్ముకుంటే రేపొద్దున హౌసింగ్ సొసైటీలు కానీ, పోలీస్ హౌసింగ్ సొసైటీలు కానీ, పేద ప్రజల హౌసింగ్ సొసైటీలు కానీ, మిగతా కార్యాలయాలకు జాగా కానీ ఎక్కడి నుంచి ఇస్తాడు? మొత్తం అమ్ముకుంటే ఈ మొత్తం తెలంగాణనే విదేశీయులకు అమ్ముతాడా, లేకుంటే వేరే రాష్ట్రాలకు అమ్ముతాడా? ఏమి అసలు తెలంగాణ ఆత్మ గౌరవం పోరాటం చేస్తాము, తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం కొరకు పోరాటం చేస్తాము. ఈరోజు భూములు అమ్ముకోవడం జరుగుతుంది. చాలా సిగ్గుచేటైన విషయం. ఇది ఏదంటే జియో నంబర్ 13 ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో సహా రాష్ట్రంలో అనేక జిల్లాలలో చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ పార్కులు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అధికార ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఈ వాళ్ళ చేతిలో బందీ అయినాయి. అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ చెరువులు అమ్ముకుంటున్నారు, ఈ ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు. అది వెంటనే ఆపాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ భూముల వేలం ఆపేయాలి. ఈ వేలం ఆపి జియో నంబర్ వెంటనే 13 ఉపసంహరించాలి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూముల ఏదైతే అక్రమ ఫిర్యాదులు ఉన్నాయో వాటన్నిటిని విచారణ జరపాలి. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. ల్యాండ్ బ్యాంక్ అదేవిధంగా పేదలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి. గిరిజనులు ఏదైతే సాగు చేస్తున్న దానికి సర్వే చేయాలి, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మిగతా ఖానాపూర్ మండలం కానీ, కడెం మండలం కానీ. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆత్మీయ సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు హాజరయ్యారు. లీగల్ సెంటర్లో కీలకమైన వ్యక్తిగా కొనసాగిన అప్పిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు కేంద్ర ఆఫీసు కాడపడి సుమారు ఎవరు కార్యకర్తలు కార్మికులు కూడా ఎవరో తీసుకుంటారు. అప్పిరెడ్డికి కొత్త పదవి కాదు. అప్పిరెడ్డికి ఇప్పుడు చేసే పని కన్నా ఇంకా మేము బాధ్యత ఎక్కువ పెట్టాం. ఎమ్మెల్సీ ఇచ్చి వచ్చే ఆ సభని
విజయవంతం చేసినటువంటి తీరు. ఆ సభలో సుమారు 12 మంది ఎమ్మెల్యే అంటే ఇందులో చాలామంది కానీ ఎప్పుడు పోరాట యోధుడు, ఎప్పుడు ఎవరి కోసమో పేదల కోసం కానీ కార్మికుల కోసం కానీ ప్రభుత్వం వ్యతిరేక విధానాన్ని పోరాడుతుంటే సభ కట్టడానికి వస్తే ఆ రోజు ఎన్ని కేసులు పెట్టారు. అలా 2012 పార్టీ కూడా నాకన్నా ఈ ప్రజలు కూడా మరి ఇక్కడ చేసుకుంటుంది దేవాలయ డాక్టర్ సోదరుడు అయినటువంటి లాల్పుర రాము అన్న కమ్యము రాతంశెట్టి సీతారామరాజు మంచి పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హస్బెండ్ అనుగుణంగా మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు గుర్తించి మన ఎమ్మెల్సీగా చేయడం మనందరి లీగల్ సెల్ న్యాయవాది ఈ మనోహర్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని గజమాలతో సత్కరించడం జరుగుతుంది. అందరూ కరతాళతో వాళ్ళకి అభినందనలు తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. గజమాలతో మన లేఖ ఆనంద్ గారు జ్యోతిరెడ్డి గారు విద్యా అర్హతను బట్టి డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన చీఫ్ మేనేజర్ ఏకే రావుతో కలిసి మాట్లాడారు. తమ సంస్థ హైదరాబాద్ నగరంలో 1981వ సంవత్సరంలో స్థాపించామని, ఈ సంస్థలో చదువుకునే 80% మంది విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నతమైన స్థాయిలో పదవులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ టెక్నాలజీతో డిప్లొమా చేయాలనుకునేవారు 3 సంవత్సరాల వ్యవధి, ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీలో 2 సంవత్సరాల కాల వ్యవధి, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెక్నీషియన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేయాలనుకునేవారు 1.5 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుందని తెలిపారు. ఈ నెల 25న దరఖాస్తులు చేసుకోవాలని వారు సూచించారు. లాస్ట్ డేట్ 25th జూలై వరకు అప్లై చేసుకోవాలి. 29th జూలై ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతున్నది ఆల్ ఇండియా బేసిస్లో. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్ డిప్లొమా కోర్సులలో 2021-22 విద్యా సంవత్సరంలో తక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. ఈ దరఖాస్తు ప్రవేశం కొరకు దరఖాస్తు 25 జూలై వరకు స్వీకరించబడుతున్నాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా బేసిస్ 29th జూలైలో కండక్ట్ చేయబడుతున్నది. ఈ కోర్సులలో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా 3 సంవత్సరాల కోర్సు, పోస్ట్ డిప్లొమా 1.5 year కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా 2 years ప్రోగ్రామ్. ఈ లాస్ట్ సెమిస్టర్ ఏ ప్రోగ్రాంలోనైనా. నల్లగొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వం ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులను ఇస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనకు ఎక్స్పైరీ అయిపోయిన డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఇచ్చి విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఓ రోగి ఆసుపత్రి ఫార్మసిస్ట్ను నిలదీశారు. జరిగిన తప్పును గమనించిన ఫార్మసిస్ట్ రోగి దగ్గర ఉన్న మందులను లాక్కునే ప్రయత్నం చేశాడు. విషయం బయటపడడంతో తాను ఆ టాబ్లెట్స్ రోగికి ఇవ్వలేదని ఫార్మసిస్ట్ చెప్పడం కొసమెరుపు. పేషెంట్ నిన్న ఆసుపత్రికి వచ్చాడని, నిన్న తాను విధుల్లో లేనని మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు ఫార్మసిస్ట్. దీంతో ఫార్మసిస్ట్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రోగి బంధువులు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను డిమాండ్ చేశారు. ఏం చెప్పండి ఇచ్చారని చెప్పేసి అతను అంటున్నా దగ్గర లేదు, నేను ఇవ్వలేదు. నిన్న జరిగిన ఇష్యూలో మీరు యాదగిరి అనే వ్యక్తికి మీరు ఎక్స్పైరీ డేట్ ఇచ్చిన మందులు అనేది ఇచ్చిరట. నేను ఇవ్వలేదు. సంబంధించి మీ మీదనే ఆరోపిస్తుంది. నేను ఇవ్వలేదు. పేషెంట్ నిన్న కూడా వచ్చిండట. మరి నిన్న ఏం తీసుకున్నాడు అనేది తెలియదు నాకు. నిన్న నేను జ్వరం వస్తే సెలవులో ఉన్నా. నాకు మార్నింగ్ 10:30కి అట్లా నాకు ఒక సమాచారం వచ్చిందండి. మన దగ్గర ఒక డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు నిన్న వచ్చి డయాబెటీస్ మెడిసిన్స్ అదేవిధంగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మన డాక్టర్ రాసిండు. అదే ప్రక్రియలో మన ఫార్మసిస్ట్ కూడా వాళ్ళకి డయాబెటీస్ ట్యాబ్లెట్స్తో పాటు వాళ్ళ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన కాళ్ళు గుంజడానికి నిన్న అంటే పేషెంట్ అందరికీ ట్యాబ్లెట్లు ఇచ్చామండి. మరి ఎవరికైతే ఎక్స్పైరీ మెడిసిన్ ఇవ్వలేదు మేము చూస్తే ఏమైనా ఐడెంటిఫై చేస్తాం. ఏమో అండి, మరి మేమైతే అసలు అన్ని మెడిసిన్ చెక్ చేసుకొని చూసుకొని ఇస్తామండి. గోరక్షణ కోసం అరెస్ట్ అయిన బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు సుభాష్ చందర్ను విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్ పరామర్శించారు. పోలీస్ స్టేషన్లో వారిని పరామర్శించి గోషా మహల్లో ధర్నాకు దిగారు. విహెచ్పి ముఖ్య నాయకులపై పోలీసులు దుర్భాషలాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు క్షమాపణ చెప్పాలని, తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయిన కార్యకర్తలను, గోషమల్ పిఎస్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ గారు, అదేవిధంగా బజరంగ్ దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ శివరాములు గారు, విశ్వ హిందూ పరిషత్తు ఈ సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు గారు వస్తుంటే
మాకు కలవడానికి గురించి రావడం జరిగింది. ఇక్కడ పోలీసు అధికారులు వారికి లోపల రానివ్వకపోగా వారిపైన కొద్దిగా దురుసుగా మాట్లాడడం జరిగింది. వారు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మేము ఎందుకు మా యొక్క అధికారులను ఇక్కడ మాతో కలవడానికి వస్తే మీరు పర్మిషన్ ఇవ్వట్లే అని చెప్పేసి పోలీసు అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు మా దగ్గర దురుసుగా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, పెద్ద అధికారి మా అధికారి మమ్మల్ని కలవడానికి వస్తే ఈ యొక్క అధికారులు వారికి పర్మిషన్ ఇవ్వకపోవడం, వాళ్ళు ధర్నా చేసిన పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి పోలీసు అధికారులు వెంటనే మా యొక్క రాష్ట్ర కార్యదర్శి గారికి క్షమాపణ చెప్పాలని బహిరంగ డిమాండ్ చేస్తుంది. లేదంటే ఏమంటే దాన్ని పెద్ద ఎత్తున ఆలోచిస్తాం, దాని పరిస్థితి అని చెప్పేసి అధికారులకు అర్థమయ్యే విధంగా సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, పోలీస్ వైఖరి, పోలీస్ వైఖరి, పోలీస్ వైఖరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ లో గుట్కా తింటున్న మంత్రులు, నిషేధిత గుట్కా పట్ల మంత్రుల తీరుపై దాసోజు శ్రవణ్ విమర్శలు. గోదావరి ఖనిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ, ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణలో రెండు వర్గాల మధ్య తోపులాట. జాతీయ స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, కార్యాచరణ చేస్తున్న కార్మిక సంఘాలు. అమలాపురంలో పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా, ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. విజయవాడలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గం సమావేశం, పార్టీ బలోపేతంపై విస్తృత చర్చ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.